ఒకటో నెంబర్ నుంచి 100 ప్లాట్ల వరకు ఇందులో కాయిన్స్ వేస్తారు. భీమరెడ్డి సార్ మీరు రండి, మీరు అందులో వేసేయండి. ఒకటో నెంబర్ నుంచి దండం పెట్టేయండి సార్, నీ ప్లాట్ అందులోనే ఉంది. ఒకసారి గట్టి క్లాస్ కట్టి దండం పెట్టండి. 101వ ప్లాట్ నుంచి 200 ప్లాట్ల వరకు కాయిన్స్ ఇందులో ఉన్నాయన్నట్టుగా. సురేష్ సార్ వెల్కమ్. సాఫ్ట్వేర్ నీ ప్లాట్ ఇలానే ఉంది కదా? మీ చెల్లేది ఉందా? ఇలా చెల్లేది ఈయన వేస్తున్నారు, నాకు సంబంధం లేదు. సురేష్ సార్ 201 నుంచి 300 ప్లాట్ల వరకు ఇందులో వేసారు. నెక్స్ట్ మీ అందరికీ చిన్న చిన్న చిట్టీలు ఇస్తున్నారు. మీ పేరు, మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ రాయండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇద్దరు పేర్లు ఒకటే ఉంటాయి కాబట్టి, అదే ఇంటి పేరు అన్న రాయండి, మొబైల్ నెంబర్ రాయకున్నా పర్వాలేదు. అదృష్టం ఉంటే, నమ్మకం ఉంటే, లేకపోతే లేదు. అందుకే ఇంటి పేరు రాయండి. ఇంటి పేరు హైదరాబాద్ అంటే హైదరాబాద్, నల్గొండ కాలనీ పేరు కూడా రాయండి. ఎందుకంటే ఇక్కడనే కదా లైవ్లో గిఫ్ట్ తీసుకొని పోవాలి. సైజులో మంచి గల్ఫ్ కస్టమర్లది. ఫస్ట్ ప్లాట్ వచ్చి 70, సెకండ్ ప్లాట్ వచ్చి 54. అట్లా కాదు, లాస్ట్ మిగిలిన 11. ఒక్క నిమిషం, కొన్ని అయితే ఉన్నాయి ఇందులో. రైట్, ఈ ప్లాట్ నెంబర్ అయితే నేను లెక్క పెట్టాను కానీ ఓకేనా? రైట్ రైట్, అట్లా 11 ఇవ్వద్దనే కదా ఆ లెక్క. 300 బిల్లులు అయినా చూడు. ఎన్నో లెక్కేసారు జల్దీ. ఇందులో 300 బిల్లలే వేసినాం, ఎక్కువ వేయలే కదా. ఒకటి ఇలా కొన్నే ఉన్నాయి బిల్లలు. రైట్, నేను ఎలా చేద్దామంటే ఒక క్యాండిడేట్ చూడకుండా తీయడం ఇంపార్టెంట్, కింది నుంచి తీయాలి. ఎందుకంటే అవి తీసుకురా. ఒక డబ్బా అయ్యి మేడం, చిన్న డబ్బా అయ్యి. ఓకేనా? ఇది మీకు అందరికి ఓకే కదా? మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి కదా ఇలా. నువ్వు చూడకుండా అటు చూడు, అదే ఇట్లా 5 తీసుకో లెక్క పెట్టుకొని. ఎన్నైనా 5 ఓకే ఓకే. ఎన్నో ఉంది. నెక్స్ట్ ఎవరున్నారు? హనుమాన్ స్వామి దా. ఇదే మేడం తీయండి. ఒక 5 తీయండి. రైట్, ఓ రైట్, ఓకే రైట్, వెల్కమ్. ఎన్ని తీయాలి? 5 మేడం.
1 2 3 4 5 ఓకే. ఇప్పుడు ఎవరిని తీపిద్దాం? 11 మంది సెలెక్షన్ చేద్దాం. ఎవరిని తలా ఒకటి తీసుకొని పోతారు. బ్యాక్ నుంచి ఒక 5గురు, 11 మందిలో 5గురు లేడీస్, 6గురు జెంట్స్. ఓకేనా? రైట్, నిలబడండి. అరే ఇలా ఉన్న బిల్ల తీసుకోవడానికి ఏమవుతుంది? ఓకేనా? మనిషికి ఒకటి తీసుకోవాలి కానీ చూపించవద్దు. ఈయనే నిలబడి చూపించండి అంతే. ఇక మీరు తీసుకోండి మేడం, ఒక్కొక్కటి. ఒక్కటే తీసుకో, ఆగు అనే ఉందిగా. రైట్, 2 చూపించకుండా అట్లనే చేతిలో పట్టుకోండి. రైట్, ఇందులో ఓకేనా? రైటా? రైట్, ఓకే. మీ లేడీస్లలో ప్లాట్ నెంబర్ చెప్పండి మేడం. మీరు ఇటు లైన్ నిలబడండి. కాయిన్ నీ నెంబర్ జయమ్మ మేడం. ప్లాట్ నెంబర్ 28. అంటే ఏం కలర్ అది? ఇది 200 నుంచి 300 వరకు అది, అంతేనా? తేండి, ఇందులో వేసేయండి. ప్లాట్ నెంబర్ 228. సెకండ్ 215. ఓన్లీ 16వ నెంబర్ ప్లాట్. 242 ప్లాట్ నెంబర్. 262 ప్లాట్ నెంబర్. ఇది 100 ఎల్లో. ఇది 100 నుంచి 101 అంటే 137 ప్లాట్ నెంబర్. 96 అంటే 196 ప్లాట్ నెంబర్. ఓన్లీ 77 ప్లాట్ నెంబర్. 127. 114. ఇది 260. యు ఆర్ క్వాలిఫై. వీళ్ళు సైజులు ఇవే గుర్తుపెట్టుకోమన్నా. వీళ్ళందరికీ ఒక మంచి ఆఫర్ ఉంది. వీళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేస్తాం, వాళ్ళ ఇష్టం వస్తేనే. ఇంకొకటి 5 ఫ్యామిలీలు ఇక్కడ పూజకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైజ్ అని చెప్పాం. అంటే దీనికి క్వాలిఫై అయినట్టు 5 మెంబర్స్. ప్లాట్ నెంబర్ 193, 194 క్వాలిఫై. సెకండ్ 154 క్వాలిఫై. 316 క్వాలిఫై. 147 క్వాలిఫై. అండ్ భీమ్ రేట్ సార్, భీమ్ రేట్ 70 74 లేకపోతే 4 క్వాలిఫై. 315. రైట్, 42 ప్లాట్ నెంబర్. వీళ్ళందరికీ హైదరాబాద్ ఆఫీస్లో చిన్న స్మాల్ మీటింగ్ ఉంది. ఓకేనా? ఓన్లీ వీళ్ళ వరకే. వీళ్ళకి ఒక మంచి టూర్కి పంపిస్తున్నాను. ఫ్లైట్లో పంపిస్తాను, ట్రైన్లో తీసుకొస్తాను. అంటే ఫ్లైట్ జర్నీ ఉండాలి అండ్ ట్రైన్ జర్నీ ఉండాలి. మీరు రెడీగా ఉండండి. పాస్పోర్ట్ అవసరం లేదు, ఆధార్ కార్డు ఉంటే చాలు. విత్ ఇన్ ఇండియా. వాళ్ళని సిరిడి తీసుకెళ్తాం. ఇందులో ఎన్ని కైండ్స్ ఇవన్నీ వచ్చినాయి చూసిన రిటర్న్స్కి. వీళ్ళందరికీ కంపెనీ పరంగా కుబేర పాస్పోర్ట్ మంత్ర యంత్రంతో చేసారు కాబట్టి వీళ్ళకందరికీ వెండి కాయిన్స్ పంపిస్తాం అన్నట్టు. వాళ్ళ ప్లాట్ కాబట్టి వాళ్ళ భూమిలో మనం చేసాం, మనది కాదు. అమ్మ ముందుకు నాది, అమ్మిన తర్వాత వాళ్ళది కదా. వాళ్ళ భూమిలో, వాళ్ళ యొక్క భూమిలో కొంచెం మట్టి తీసుకొని ఇది అది కలిపి చేసిన హోమం అన్నట్టు. ఇది ప్రత్యేకంగా రాని వాళ్ళకు వాళ్ళ ఇంటికి చేరేలాగా నా బాధ్యత అన్నట్టు. వాళ్ళ ఇంటికి వస్తుందంటే రేపు అమ్మేటప్పుడు ఇబ్బంది పడకుంటుండడం కోసమే ఈ హోమం. హోమం ఏంది? కుబేర హోమం అంటే డబ్బు పుట్టించేది అన్నట్టు. డబ్బు ఏ విధంగా పుట్టిస్తుంది? 10 లక్షలు 20 లక్షలు చేసేది ఎవరు? అది భూమి, కుబేరుడు. ఇద్దరు కలిస్తేనే, ఇద్దరు ఫ్రెండ్స్ అయితేనే అవుతాయి, లేకపోతే కావు. దాని హోమం చేసినాం కాబట్టి అది వాళ్ళకి అందించేలాగా బాధ్యత నాదన్నట్టు.